అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ హెచ్ఎండిఏ బిల్డింగ్. ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. ఇది ఇంటి ముందు రోడ్డు అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 feet రోడ్డు. మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఈ విధంగా ఉంది. ముందుగా ర్యాంపు, తర్వాత పార్కింగ్. ఇక్కడ బోర్ వస్తుంది, సంప్ వస్తుంది, చాలా వైడ్ సెట్ బ్యాక్ ఉంది. ఎంట్రన్స్, వాష్ ఏరియా. ఇది హాల్ అండి. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లైట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇటువైపు డైనింగ్ ఏరియా వస్తుంది, ఇటువైపు మనకి కిచెన్. సో చూసుకోండి ఒకసారి, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది. ఇదంతా కూడా హాల్ అన్నమాట. సో పైకి వెళ్ళడానికి మెట్లు. 3 BHK హౌస్. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. మీకు ఈ బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ ఇలాగే ఉంటుందండి, ఎందుకంటే వెనక సైడ్ కూడా మనకి పార్క్ ఉంది. సో ఫ్రంట్ బ్యాక్ మనకి వెంటిలేషన్ ఉంటుంది, వెనక సైడ్ ఇల్లు రాదు. అటాచ్ వాష్రూమ్, పైన లో రూఫ్. మరొకసారి హాల్. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధిపోటు ఏం లేదు. గ్రానైట్ స్టెప్స్, ఫ్యామిలీ ఏరియా అండి ఇది. పూజ గది, ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇటువైపు మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది. బాల్కనీ, ఇది ఫ్రంట్ బాల్కనీ. ఇటు సైడ్ వైడ్గా ఉంది, మీరు చివరి దాకా వాకింగ్ చేయొచ్చు, ఇంకా అంటే పెట్టుకోవచ్చు. మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇటువైపు కూడా మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇలా ఉంటుంది బాల్కనీ. మార్నింగ్ తీస్తున్నాను నేను, ఎండ ఈ విధంగా పడుతుంది. పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఇదే మాస్టర్ అండి, అన్నిట్లో కల్లా పెద్ద బెడ్రూమ్ ఇది. దాదాపు 16 feet ఉంది, 16 by 16 ఉందన్నమాట. ఫ్లోరు, ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వెనక సైడ్ మనకి ఇల్లు రాదు, ఇటు కూడా పార్కే ఉంటుంది. అటువైపు రోడ్డు ఉంది, వెంటిలేషన్ బాగుంటుంది, చెట్లు బాగున్నాయండి. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. మీకు డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి, లోన్ ఎక్కువ వెళ్తారు, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఈస్ట్ ఫేసింగ్ అండి, తూర్పు ద్వారం. డూప్లెక్స్ 3 BHK, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ రావడం జరిగింది. 143 square yards ఉంది, 143 గజాలు. 23.3 into 55 డైమెన్షన్, 23.3 into 50 డైమెన్షన్. దాదాపు టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 2600 ఎసెప్ట్ దాకా వస్తుంది, హెడ్ రూమ్ మొత్తం అన్ని కలుపుకుంటే. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 feet రోడ్డు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 95 lakh rupees ఓన్లీ, 95 లక్షల రూపాయలు మాత్రమే.
ఈ మధ్యకాలంలో మీకు 140 స్క్వేర్ యార్డ్స్ పైన ఉన్నవి. ఇది 7 గజాలు తక్కువ 150 గజాలు 143 కదా. ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నది మీకు 95 lakhsకి అసలు ఈ ఏరియాలో నేనే లేదు. చాలా మంచి ప్రైస్. హెచ్ఎండిఏ ప్రాపర్టీ మీకు 95 లక్షలకి అవైలబుల్గా ఉంది. ఇంచుమించు 150 గజాల డూప్లెక్స్ 2600 ఎస్ఎఫ్టీ దాకా ఉంది. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. కుందనపల్లి అనే మనకి ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత కుందనపల్లి వస్తుంది. ఈసీఎల్ నుండి చూసుకుంటే మీకు 6 to 7 kilometers ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 3 kilometers సిటీ లోపలికే ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. హెచ్ఎండిఏ ప్రాపర్టీ అండి ఇది, నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.